ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చౌక దుకాణాల డీలర్ల ఖాళీల భర్తీకి అర్హత సాధించిన వారితో ముఖాముఖి నిర్వహించిన సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్. ముఖాముఖిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చౌక దుకాణాలను కేటాయించనున్న సబ్ కలెక్టర్. క్రీడాకారులు తమ ప్రతిభతో రాణించినప్పుడు గెలుపు దానంతట అదే వస్తుందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ఖేలో ఇండియా అస్మిత్ అండర్-17 బాలికల ఫుట్బాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే. చౌక దుకాణాల డీలర్ల ఖాళీల భర్తీకి జరిగిన అర్హత పరీక్షలో అర్హత సాధించిన వారితో సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ముఖాముఖి నిర్వహించారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో 8 చౌక దుకాణాల డీలర్ల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ ఇంటర్వ్యూలకు 30 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సబ్ కలెక్టర్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు చౌక దుకాణాన్ని కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ విష్ణువర్ధన్. క్రీడాకారులు గెలుపోటములను దృష్టిలో ఉంచుకోకుండా తమ ప్రతిభతో రాణించినప్పుడు గెలుపు అనేది దానంతట అదే వస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఖేలో ఇండియా అస్మిత అండర్-17 గర్ల్స్ ఫుట్బాల్ పోటీలను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. ఈ పోటీలో శ్రీవేద, చెంబుకూరు, వశిష్ట, సిటిఎం, చంద్రమాకులపల్లె ఉర్దూ మున్సిపల్ స్కూల్, కన్నెమడుగు వాల్మీకిపురం నుండి బాలికల జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నప్పుడు తాను ఆడిన ఫుట్బాల్ ఆటను గుర్తుకు తెచ్చుకుని పిల్లల ఫుట్బాల్ ఆట ఆడితే మనకు శరీరం చురుగ్గా ఆరోగ్యం ఉంటుందని తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమం చేయడం మంచిదని ఆల్ ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్లకు నెడారు. అనంతరం పిల్లలతో ఫుట్బాల్ ఆడారు. వారం రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని అధ్యక్ష కార్యదర్శులు దిలీప్, మురళీధర్ తెలిపారు. విజేతలకు 50,000, రన్నర్కు 30,000 ప్రైజ్ మనీ అందివనున్నట్లుగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి గౌస్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, క్రీడా భారతి కార్యదర్శి నరేష్ బాబు, వ్యాయామ ఉపాధ్యాయులు దేవకమ్మ, రమేష్ బాష్, మహేంద్ర, కోచ్ మహేంద్ర, అంజనప్ప, ఉమా, బాలాజీ, సైసవల్లి పాల్గొన్నారు. పణికర్ సార్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫుట్బాల్ ఇంటర్ జోనల్స్ లో మేము 10th క్లాస్ చదివేటప్పుడు ఇక్కడ వచ్చి గేమ్ ఆడాము. ఫుట్బాల్ ఈ పిచ్ లో గేమ్ ఆడినప్పుడు అప్పుడు టఫెస్ట్ టీం ఏది అంటే కాదు, హోప్ హై స్కూల్. హోప్ హై స్కూల్ టఫెస్ట్ టీం. ఫస్ట్ మ్యాచ్ లో హోప్ హై స్కూల్ కొట్టేసాం మేము. కొడతానే ఇంకా జెడ్పీఏ స్కూల్ వాళ్ళు చూసుకున్నారు. ఇంకా మేము సెంటర్ వాళ్ళతో గెలిచలేమని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు స్కూల్ వదిలేసి వెళ్ళిపోయారు. కొంతమంది ఆనంద ఇట్లా కొంతమంది మావాడు జానీ అని వీళ్ళంతా ఏం చేశారంటే వీళ్ళు సీనియర్స్ తీసుకొని వాళ్ళు స్కూల్ వదిలేసి వెళ్ళిపోయి కాలేజ్ చదువుతుంటారు, ఇంటర్మీడియట్, వాళ్ళకి తీసుకుని వచ్చి గేమ్లో వేసుకున్నారు. మా పీటీ సార్ మేము చెప్పినాం, సార్ వీళ్ళంతా 10th క్లాస్ అయిపోయింది, వీళ్ళు వచ్చి ఇప్పుడు స్కూల్ వదిలేసి వెళ్ళిపోయినా నేను తెచ్చుకున్నా అంటే వాళ్ళంతా అట్లా ఉండదులే మీరండి సార్. మా ఫ్రెండ్స్ సార్ వాళ్ళు
మాకు తెలుసు అంటే కూడా మా పీటీ సార్ వినే స్టైల్ వెళ్ళాడు. ఇక ఆ దిశలో ఒక్క గోల్తో లాస్ట్ మినిట్లో మేము ఓడినాం. లేకపోతే అక్కడ కూడా కొట్టాం. ఆ ఫస్ట్ గోల్ మేము కొట్టేది వాళ్ళు ఇంకా ఓడిపోయినామని కూర్చున్నారు. ఆ విధంగా ఎప్పుడు గేమ్ ఈజ్ ఎ గేమ్, ఎప్పుడు దానికి చాలా స్పోర్టివ్గా తీసుకోవాలా, చాలా బాధ్యతగా ఉండాలా. బ్యాక్ డోర్లో ఆ రోజు జెడ్పీ స్కూల్కి గెలిచేసాను, నో ఇష్యూ. బట్ ఒకటే నేను చెప్తున్నాను, మీరు వచ్చింది చాలా బాధ్యతగా ఉండాలా. ఫుట్బాల్ ఆడే మనిషికి, లైఫ్ టైంలో ఆడే మనిషికి జీవితంలో ఏ వ్యాధి రాదు. మీకు తెలుసా? మీకు హాకీలో ఒక స్టైల్ ఉంటుంది, అదేవిధంగా క్రికెట్లో ఒక స్టైల్ ఉంటుంది. పార్షియల్గా ఆడతాడు మనిషి ఎప్పుడుంటప్పుడు. ఫుట్బాల్ అట్లా కాదు. ఫుట్బాల్ 1.5 90 మినిట్స్ ఉన్నా 60 మినిట్స్ ఉన్నా నిత్యం ప్లేయర్ అనేవాడు యాక్టివ్గా పరిగెత్తానే ఉండాలా, ఎక్కడ కూర్చోవడం లేదు. అటువంటి గేమ్ ఏదైనా స్పోర్ట్స్లో బెస్ట్ అండ్ హెల్తియెస్ట్ గేమ్ అంటే మిడిల్ ఈస్ట్ అంతా ఫుట్బాల్. అంటే ఇప్పుడు ఫుట్బాల్లో మెస్సీకి ఎంత క్రేజ్ ఉంది, రొనాల్డోకి ఎంత క్రేజ్ ఉంది, ఆ విధంగా మీరు ఫుట్బాల్ ఆడే పిల్లలకి ఎప్పుడు క్రేజ్ ఉంటుంది. కంగ్రాచులేషన్ వన్ అండ్ ఆల్, హ్యాపీ టు సీ యూ. చాలా సంతోషం మీరందరూ ఇక్కడ ఉన్నారు. బాగా గేమ్ ఆడాలా, తప్పకుండా మీరు స్టేట్ కంట్రీకి ఆడాలా. థ్యాంక్ యూ, కంగ్రాచులేట్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు అయితే స్పోర్ట్స్ కానీ అన్ని గేమ్స్ లో అన్నిట్లో కూడా యాక్టివ్ గా ఉండి ఆయన స్కూల్ టైంలో బాగా ఆడేవారు, స్టేట్ ప్లేయర్ కూడా. కాబట్టి అన్ని ముఖ్యంగా వివరిస్తారు. చాలా సంతోషం. ఉమెన్స్ కి అయితే ఈరోజు అన్నమయ్య డిస్ట్రిక్ట్ లెవెల్లో అండర్-17 నేను అడిగిన పీడీస్ ను ప్రైవేట్ టీమ్స్ కూడా, ఇక్కడ స్కూల్ టీమ్సే కాకుండా ప్రైవేట్ టీమ్స్ కూడా ఇన్వాల్వ్ కావచ్చు, పాల్గొనొచ్చు. ఎవరైతే ఫస్ట్ విన్నర్స్ అవుతారో 50,000, రన్నర్స్ కు 30,000 పెట్టినారు. అదేమంటే డబ్బు ఒక పోటీగా తీసుకొని మనకు ఎవరైతే విన్ అవుతారో, నేను ముఖ్యంగా చెప్పేది ఇక్కడ అన్ని స్కూల్స్ ఉన్నారు సార్, మన ఆంధ్రప్రదేశ్ కు, మన అన్నమయ్య డిస్టిక్ కు, మదనపల్లికి పేరు తెచ్చేట్లుగా గర్ల్స్ మీరందరూ కూడా బాగా ఫుట్బాల్ ఆడి విన్నర్స్ వచ్చేట్టుగానే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా. అన్నమయ్య జిల్లా నుంచి స్పోర్ట్స్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, ఇప్పుడు ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యేకి నేను చెప్తాను సార్, ఖేలో ఇండియా స్కీమ్ ఒకటి ఉండదు సార్. విలేజ్ నుంచి టౌన్ వరకు 3 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు స్థలం చూపిస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్నమయ్య జిల్లాకి 50 కోట్లు శాంక్షన్ చేసి ఉండాలి సార్. ఇక్కడ కానీ ఒక స్టేడియం కడితే బాగుంటుంది సార్. ఎందుకంటే మదనపల్లిలో ఫుట్బాల్, హాకీ, ఇంకా బాస్కెట్ బాల్ అన్ని గేమ్లు ఆడుతున్నారు సార్. కానీ ఒక స్టేడియం అనేది లేకపోయింది సార్. చాలా బాధ. నేను అనుకుంటానా, మీరు అనుకుంటే అయిపోతా సార్. ఎందుకంటే మినిస్టర్ కానీ మీకు క్లోజు, ఒక మాట చెప్పి ఎక్కడైనా స్థలం చూపిస్తే గవర్నమెంట్ ఖేలో ఇండియా స్కీమ్ కింద స్టేడియం శాంక్షన్ చేస్తారు సార్. నేను కానీ నా వంతు నేను కష్టపడతాను సార్. రీసెంట్ గా 1 నెల ముందు కలెక్టర్ తో సంతకం పెట్టి పంచాయతీరాజ్ ఆఫీసర్ కి లెటర్ ఇచ్చినాం సార్. విలేజెస్ నుంచి 3 ఎకరాలు ఎక్కడైనా స్థలం ఉంటే ఎంఆర్ఓకి చెప్పి కలెక్టర్ లెటర్ పెడితే మేము విజయవాడ పంపిస్తాం సార్. 50 కోట్లలో మీకు స్టేడియం వస్తుంది సార్. బాగా చేసుకోవచ్చు. ఇండోర్స్, స్విమ్మింగ్ పూల్, ఫుట్బాల్, ట్రాక్ వస్తుంది, క్రికెట్ అన్నీ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఫ్యూచర్లో మదనపల్లి జిల్లా కావచ్చు. ముందుగా మేము ఒక మంచి స్టేడియం కట్టుకుంటే బాగుంటుంది సార్. ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ అయినాక అన్నగారు ఎమ్మెల్యే అవడం మాకు చాలా సంతోషము. మేము ఎంత ఆనందం ఉందంటే మా వీధిలో ఎప్పుడు కోలాహలంగా ఉంటుంది. ఆయన్ని ఇక్కడ విచ్చేసినందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఫుట్బాల్ అండర్-17 గర్ల్స్ ఖేలో ఇండియా సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కండక్టెడ్ బై ఏపీఎఫ్ఏ, ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ ఫెడరేషన్. మా అన్నమయ్య జిల్లా గత 2 సంవత్సరాలుగా చేస్తున్న ఫుట్బాల్ అభివృద్ధిని గుర్తించి మీరు చేయండి, మీరు చాలా బాగా యాక్టివిటీస్ చేస్తున్నారు ఫుట్బాల్కి, మీరు చేయండి అని మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ కోటగిరి శ్రీధర్ గారికి మా అసోసియేషన్ తరఫున, అలాగే మా అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ ప్లేయర్ల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకు ఈ యొక్క ఫుట్బాల్ మన ఆంధ్రప్రదేశ్కే వచ్చిందంటే, లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ 2వ స్థానంలో సాధించడం అమ్మాయిలు మొట్టమొదటిసారి, ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. జూనియర్ గర్ల్స్ 2nd ప్లేస్ ఇండియాలోనే రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫుట్బాల్ అసోసియేషన్ గుర్తించి ఈ యొక్క
సార్ ముఖ్య ఉద్దేశం ఏమంటే అమ్మాయిలు ఈ ఫుట్బాల్ని డెవలప్ చేసుకోవడం కోసం ఈ యొక్క అస్మిత ఫుట్బాల్ టోర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంకా సమయాభావం వల్ల మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమాలు చేస్తామని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీఎస్పీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ, ఎంపీపీ రెడ్డమ్మ, వెలుగుచంద్ర, సిపిఐ రాష్ట్ర నాయకులు కృష్ణప్ప, సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్, బీఎస్పీ వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలు వెబ్ కౌన్సిలింగ్ నందు గత ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కళాశాల లేకపోవడం ఆవేదన కలిగిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారనే అనుమానాలు అవుతున్నాయంటూ ఆరోపించారు. ఇప్పటికే మదనపల్లె జిల్లా అంశం బీటీ కళాశాల యూనివర్సిటీ అంశంపై మోసం చేశారని, ఇప్పుడు మెడికల్ కళాశాలను రద్దు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. చివరకు పేదలకు వైద్య సేవలు అందిస్తున్న మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో మదనపల్లెలోని కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రైవేటీకరణ పనులను వ్యతిరేకించండి. ప్రైవేటీకరణ పనులను వైఖరి పాలకుల నిర్లక్ష్య వైఖరి వ్యతిరేకించండి. ప్రైవేటీకరణకు మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వం నడపాలి. ఆసుపత్రిని కాపాడుకుందాం. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సిగ్గు. ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పేదల వైద్యాన్ని వ్యాపారం చేసుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం నశించాలి. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి ప్రైవేటీకరణలో కాపాడుకుందాం. మన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటాం. ప్రైవేట్ పరణ ఆసుపత్రి పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ ఆసుపత్రి పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి కాపాడుకుందాం. మా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకుందాం. మన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని పాలకుల నిర్లక్ష్య వైఖరి కాపాడుకున్న మదనపల్లి ధర్మాసుపత్రిని సంజీవిని ప్రభుత్వ హాస్పిటల్ పట్ల పాల్గొనే నిర్లక్ష్య వైఖరి నశించాలి. పేదల సంజీవిని ప్రభుత్వ హాస్పిటల్ పట్ల పాల్గొనే ఆసుపత్రిని కాపాడుకుందాం. ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకుందాం. పేదల సంజీవిని ప్రభుత్వ హాస్పిటల్ పట్ల మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి ప్రభుత్వం, టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ తన సొంత వాళ్ళకి ఇచ్చుకుంటూ డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా భారతీయ అంబేద్కర్ సేన, బాల మహానాడు, అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులతో ఈరోజు ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఈ మహాధర్నా వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అన్ని వ్యవస్థలను కాపాడుతాను, నేను ఒక విజయని ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, నేను అధికారంలోకి వస్తే నేను సంపదను సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి మీరంతా కూడా ఈ ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారంటే మీకు నిజంగా పాలన చేత కాకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ సొంత హెరిటేజ్ కంపెనీ ఏమో కోట్ల రూపాయల లాభాలు నడుస్తూ ఉంటుంది, కానీ ప్రభుత్వ సంస్థలంతా కూడా
బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు గౌతమ్ గారు ఇక్కడ వచ్చిందనో ఈ ప్రైవేట్ మెడికల్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇక్కడ వచ్చిన ఒక ధర్నా కార్యక్రమం చేపట్టారు. దానికి సంఘీభావం తెలిపేందుకు మేము మదనపల్లి వైఎస్ఆర్సీపీ తరఫున నేను తర్వాత చైర్మన్ మేడం అందరూ క్యాడర్ వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఆ ధర్నాకు సంఘీభావం తెలిపి ఇక్కడ వచ్చి ఆయనకు మద్దతుగా ఇక్కడ కూర్చున్నాం. మెయిన్ ముఖ్యం ఏమంటే ఈ రోజు నిజంగానే పేద ప్రజలకు చాలా అన్యాయం జరుగుతా ఉంది. ఇక్కడ వచ్చిన మెయిన్ జరుగుతా ఉండేది ఏమంటే ఆ రోజు ఇక్కడ మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మదనపల్లి, తమ్మలపల్లి, పీలేరు, పుంగనూరు ఈ పక్క అన్ని ఉండే నిరుపేదల కోసం వచ్చిన ఇక్కడ ఈ హాస్పిటల్ వచ్చి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తా ఉండింది. దీనికి ఇక్కడ వచ్చిన ముందు నుండి మెడికల్ కు వచ్చిందను మదనపల్లి వచ్చిందను హైలైట్ గా ఉండింది. ప్రతి దానికి కూడా ఇక్కడ మెడికల్ ఫీల్డ్ లో చాలా ఇదిగా ఉండింది. టీవీ కాలం నుండి ఇక్కడ ఇదిగా ఉన్నారు. దానికోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వరకు దీన్ని చూసి మదనపల్లి ముందు నుండి మెడికల్ హబ్ గా ఉండింది. దానికి తోడు మన మిథున్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ఇక్కడ రావాలని చెప్పి ఏ విధంగా మన స్టేట్ లోనే 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ వస్తే మదనపల్లి కూడా ఆయన వచ్చిందను మెడికల్ కాలేజ్ తీసుకురావాలని చెప్పి పట్టుబట్టి మదనపల్లికి మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చారు. ఈ ఏరియా హాస్పిటల్ కూడా దాన్ని లింకప్ చేసినారు. వర్క్లు కూడా చాలా ఎక్సలెంట్ గా జరుగుతా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన మెడికల్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ను కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారు. ఆ రోజు ఏది లేకుండా ఉంటే కూడా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ తీసుకుని వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా పనిచేశారు. పీపీపీ విధానం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కలిసిగా మనం అందరూ కలిసి పోరాడతాం. ఖచ్చితంగా తిరిగి ఈ మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేటైజేషన్ కాకుండా తీవ్రంగా మనం అడ్డుపడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ రోజు బిఎస్పీ పార్టీ తరఫున అనేక కుల సంఘాలు అధ్యక్షులు అందరి తరఫున ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర మదనపల్లి మెడికల్ కాలేజ్ కావచ్చు హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రను భగ్నం చేసి మాకు న్యాయం జరగాలని ఈ రోజు ఇక్కడ మేము ధర్నా చేయడం జరిగింది. దానికి విచ్చేయండి గౌరవ బిఎస్పీ నాయకులు కావచ్చు, మన వైఎస్ఆర్సీ సమన్వయకర్త మన నిసార్ అహ్మద్ అన్న, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, నియోజకవర్గం ప్రతి ఒక్కరూ మేము ఈ రోజు మద్దతుగా ఇక్కడకు రావడం జరిగింది. 1000 నుండి 1200 మంది దాకా పేషెంట్లు ప్రతిరోజు హాస్పిటల్ కి వచ్చి వాళ్ళు వైద్యం తీసుకునే పరిస్థితి ఈ రోజు ఉంది. దాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఆ వైద్యం కూడా ఖరీదు పరంలోకి తీసుకొచ్చి వాళ్ళకి అసలే సంక్షేమ పథకాలు అందుకే ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. దాన్ని మరీ ఈ ఖరీదైన వైద్యం చేస్తే దాన్ని కూడా అందనీయకుండా ఈ రోజు కుట్ర పొందుతున్నారు. ఇది ఎంతవరకు మేము ఒప్పుకోము. ఎందుకంటే మదనపల్లి శానిటోరియం అంటేనే గతంలో మన బ్రిటిష్ కాలం నుండి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ వైద్యం తీసుకోవడానికి నెలల కొద్దీ అక్కడ ఉండి వైద్యం తీసుకుని అక్కడ క్యూర్ చేసుకునే పరిస్థితుల్లో గతంలోనే వాటిని ఎన్నో ఏళ్లుగా కలం ఒక మెడికల్ కాలేజ్ మదనపల్లికి తీసుకురావాలని దాన్ని మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మిథునన్న గారు ఆ కృషితో ఈ రోజు మదనపల్లి మెడికల్ కాలేజ్ అయితేనేమి, కేంద్రీయ విద్యాలయం అయితేనేమి, బీటీ కాలేజ్ ప్రభుత్వ పరం చేయడం అయితేనేమి, వీటన్నింటినీ మదనపల్లి మీద ఒక ప్రత్యేక దృష్టితో చేసి తీసుకురావడం జరిగింది. కానీ ఈ రోజు దానిని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ పరం చేసి ఈ రోజు దాన్ని రానియకుండా కుట్రపూరితం చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ 500 కోట్లతో మనకి బడ్జెట్ ఇస్తే దాంట్లో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవి అడ్మిషన్స్ జరగాల్సిన టైంలో ఈ రోజు ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ పరం చేయాలని దాన్ని అడ్మిషన్స్ లేకుండా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ప్రజలకి ఒక జీవన ఉపాధి కలుగుతుంది. ఈ మెడికల్ కాలేజెస్ అనేక రకాలుగా అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి, వాళ్ళకి జీవన విధానంలో ఒక అవకాశం కల్పిస్తే జరుగుతుంది అనుకుంటే వాటిని లేకుండా చేస్తున్నారు. ఇదే విధంగా మెడికల్ కాలేజీ కాకపోతే ఆసుపత్రిలో ఈ రోజు చూస్తుంటే మొత్తం హాస్పిటల్ డాక్టర్స్ ఎవరూ లేకోకుండా వచ్చిన వాళ్ళందరికీ రెఫర్ టు స్విమ్స్ అని రెఫర్ టు బెంగళూరు కానీ ఇలా రాసేస్తున్నారు. మెయిన్ మన మదనపల్లి ఏరియాల హాస్పిటల్ ఇటు తంబాలపల్లి, పీలేరు కావచ్చు, మన మదనపల్లి కావచ్చు, పుంగనూరుకి వీటికి పెద్ద ఆసుపత్రి అని ఒక పేరుతో గత బ్రిటిష్ కాలం నుండి కూడా అత్యధికంగా ఇక్కడ వైద్యం తీసుకుంటాను. అట్లాంటి దాన్ని ఈ రోజు చేయడం ఎంతవరకు న్యాయం కాదు. కూటమి ప్రభుత్వం మేము మరింత అభివృద్ధి చేస్తాం, వీటిని మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని చెబుతూనే ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి వాటిని, ప్రభుత్వ ఆసుపత్రిని, ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నారాయణ గారికి దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు సామాన్య పేద ప్రజలకు వైద్యం అనేది అందని ద్రాక్ష పండ్లాగా తయారు కావడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంటాను. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళను దాదాపు 28 మందిని డాక్టర్లను, స్టాఫ్ నర్సులను ఉన్నట్టుండిగా బదిలీ చేశారు.
అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, థర్డ్ పార్టీ వాళ్ళు మాత్రమే ఉన్నారు. మరి బదిలీ చేసినటువంటి స్థానంలో ప్రభుత్వ వైద్యులు ఏమాత్రం కొనసాగల. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. మెడికల్ కళాశాల నారాయణకి ఇచ్చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిని అపోలోలో వాళ్ళకి ఇవ్వాలా లేదంటే నారాయణకి ఇవ్వాలా అనేటువంటి వాటిపైన చర్చలు జరుగుతున్నాయి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించాలంటే ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో మరి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందివ్వడానికి చర్యలు చేపట్టి పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలి తప్ప ఈరోజు బీటీ కళాశాల ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తున్నారు. అట్లాగే ఒక్కొక్కటిగా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు తప్ప ప్రభుత్వం ఏం పని చేస్తుందో అర్థం కావడం లేదు. బహుజన్ సమాజ్ పార్టీ సబ్కాట కార్యాలయం ముందర ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు పరం కాకుండా మహాధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే భారతీయ అంబేద్కర్ సేనగా ఇక్కడికి వచ్చి వారికి సంఘీభావం తెలుపుతూ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఘన చరిత్ర ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి. ఎందుకంటే ఎప్పుడో స్వతంత్రం రాకపూర్వమే అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందినటువంటి జాకబ్ చాపెల్ అనే పాశ్చాత్య వైద్య నిపుణులు ఈ మదనపల్లికి వచ్చి మదనపల్లిలో ఉన్నటువంటి ఈ కుటీరాన్ని ప్రభుత్వ ఆసుపత్రి కుటీరాన్ని నిర్మించడం జరిగింది. ఈ కుటీరంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రి దినదిన అభివృద్ధి చెందుతూ ఏరియా ఆసుపత్రిగా, అదేవిధంగా జిల్లా ఆసుపత్రిగా, అదేవిధంగా సర్వజన బోధన ఆసుపత్రిగా అభివృద్ధి చెంది ఈ ఏదైతే ఈ పలమనేరు, మదనపల్లి, పొంగునూరు, తంబాలపల్లి, పీలేరు లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు, అదేవిధంగా కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరిచి వాళ్ళని ఇంటికి పంపించే పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రి చరిత్ర. ఇలాంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తే కేవలం ప్రైవేటు పరంగా ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలు నష్టపోతారని చెప్పి తెలియజేసుకుంటూ దీనివల్ల కేవలం ప్రైవేటు పరం అయితే ధనికులు మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటారు. కాబట్టి వాళ్ళ మరణాలని ఎక్కువ సంభవించే విధంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు పరంగా కాకుండా ఉండాలని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో ఈ ప్రైవేటు పరం కాకుండా బహుజన్ సమాజ్ పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, అదేవిధంగా నైతిక విలువలతో ఉన్నటువంటి ఏ ప్రజా రాజకీయ పార్టీలు కూడా పాల్గొన్నా కూడా దానికి సంఘీభావంగా ఉంటూ, అదేవిధంగా ఈ ప్రైవేటు పరం కాకుండా మేము తీసుకునేటువంటి కార్యక్రమాలు కూడా అందరి సహకారం కోరుకుంటూ ఈ ప్రభుత్వంగానే ఈ ప్రభుత్వాన్ని కొనసాగని తెలియజేసుకుంటూ జై భీమ్. తమ్మళ్లపల్లి నియోజకవర్గం గుడిపల్లి గ్రామం చెరువు కిందపల్లె వద్ద గల చెన్నప్పగారి గడ్డ సోస్త్రియం భూములను వ్యవసాయ కూలీలకు, దళిత గిరిజనులకు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణప్ప డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నప్పగారి గడ్డ సోస్త్రియం భూములు 100 ఎకరాలను భూస్వాములకు గత ప్రభుత్వం అప్పనంగా అప్పచెప్పిందని ఆరోపించారు. సబ్ కలెక్టర్, కలెక్టర్ వంటి అధికారులు స్పందించి నిరుపేదలైన వ్యవసాయ కూలీలకు, దళిత గిరిజనులకు ఈ భూములను పంపిణీ చేసి ఆదుకోవాలన్నారు. చెన్నప్పగారి గడ్డ భూములు పేదలకు, చెన్నప్పగారి గడ్డ భూములు పేదలకు, చెన్నప్పగారి గడ్డ కొలకల్చరు మండలం గూడుపల్లి పంచాయతీ చెన్నప్పగారిపల్లి గడ్డ సోస్త్రీయ భూములు దాదాపు 275 ఎకరాలు అది భూమి ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్లెస్ భూములు లేనటువంటి హరిజనులు, గిరిజనులు, ఎస్సీ ఎస్టీ పేదలు, బహుజనులు అక్కడ ఉన్నారు. వారికి ఇవ్వాలని కొన్ని దశాబ్దాలుగా పోరాటం జరుగుతోంది. గత ప్రభుత్వంలో పక్క జిల్లాకు సంబంధించినటువంటి 200 ఎకరాలు, 300 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు డబ్బులు తీసుకొని గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్ శ్రీనివాసులు గారు, అట్లాగే గతంలో శాసనసభ్యులు దోరకనాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ధనవంతులకు, అగ్ర కులాలు చెందినటువంటి వాళ్లకు కోట్ల రూపాయలు చేతులు మారి ప్రభుత్వ భూమిని అప్పనంగా అప్పచెప్పారు. ఆ భూములు వెంటనే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో భూమి లేనటువంటి నిరుపేదలకు ఇవ్వాలని మన రెవెన్యూ సదస్సులో జరిగింది. అంతకుముందు దానిపైన భూ పోరాటం చేశాం. కలెక్టర్ గారు మాత్రం సబ్ కలెక్టర్ గారి విచారణ అధికారిగా చేశారు, కానీ దానిపైన కనీసం ఇప్పటిదాకా ఒక అడుగు కూడా ముందుకు పడలేదు.
దొంగ పాస్బుక్లు సృష్టించుకొని దానిపైన లక్షలాది రూపాయలు లోన్లు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటి ధనిక రైతులు, పెద్ద పెద్ద భూస్వాములు, కాంట్రాక్టర్లు ఇందులో ఉన్నారు. వారిపైన వెంటనే చర్యలు తీసుకొని దొంగ పాస్బుక్లు, దొంగ ఆన్లైన్ చేసుకున్నటువంటి వారిపైన వెంటనే వాటిని తొలగించి పేదలకు వాటిని పంపిణీ చేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కమ్యూనిస్ట్ పార్టీగా రెవెన్యూ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. ములకల్చెరు మండలం గూడుపల్లి గ్రామం చెన్నప్ప గారి పల్లిగడ్డ సోస్త్రీయం భూములు అనాధీనంగా ఉన్నటువంటి భూములు అనంతపురం ఉమ్మడి జిల్లా తనకల మండలం వాసులకు ఆన్లైన్ చేసి రికార్డులు చేయడం జరిగింది. మేము ఎన్నోసార్లు మన కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చి నేషనల్ ఖాతాలో ఉన్నటువంటి ఖాతా పట్టా ల్యాండ్స్ భూమిగా మార్చి పేదలకు అన్యాయం చేసి ఆ భూములను భూస్వాములకు అంటగట్టడం జరిగింది. గత ములకల్చెరు మండలానికి కలెక్టర్ గారు వచ్చిన రోజు కూడా అక్కడ కూడా మేము తహసీల్దార్ సమక్షంలో కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇచ్చినాం. దానిపైన ఏమాత్రం కూడా స్పందన లేకుండా ఉన్న భూములు భూస్వాములకు దోషిపెట్టినటువంటి సందర్భాలే కనబడుతున్నాయి. కానీ పేదలకు సోస్త్రీయం భూములు పంచాలని కొన్ని గత సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా ఇంతవరకు ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఆ భూములు పేదలకు పంచేంత వరకు పేదల పక్షాన పోరాటం కొనసాగిస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. కామ్రేడ్స్, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఇన్ఛార్జి ఏవో రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో అత్యధికంగా భూ సంబంధిత సమస్యలు ఉన్నాయి. తమ భూమిని ఆక్రమించుకున్నారని, దారి ఇవ్వడం లేదని, డాక్యుమెంట్లు ఫోర్జరీ చేశారని, ఇలా అనేక రకాల సమస్యలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లో పెడితే తీసుకున్నారా మీ ల్యాండ్ తీసుకున్నారా? ఎంపీడీ వాళ్ళందరూ కూడా ఓన్లీ వెల్ఫేర్ అసిస్టెంట్స్ అందరు సెక్రటరీస్ సో ఆ ప్రఫార్మా ఇస్తున్నాము. అంటే డిఈఓ గారు ఎంపీడీ వాళ్ళందరికీ కూడా ఒక ప్రఫార్మా పెడతారు. అది గ్రూప్ లో కూడా పెట్టిన అసిస్టెంట్ ని ఇమీడియట్ గా ఈ రోజు పంపించేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చౌక దుకాణాల డీలర్ల ఖాళీల భర్తీకి అర్హత సాధించిన వారితో ముఖాముఖి నిర్వహించిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్. ముఖాముఖిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చౌక దుకాణాలను కేటాయించనున్న సబ్ కలెక్టర్. క్రీడాకారులు తమ ప్రతిభతో రాణించినప్పుడు గెలుపు దానంతట అదే వస్తుందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ఖేలో ఇండియా అస్మిత్ అండర్-17 బాలికల ఫుట్బాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇవి పిలిచిన బ్రేడ్స్ మళ్ళీ కలుద్దాం.